మానవ హక్కుల కమిషనర్ గారు కనిపెట్టేశానండి. అంతా కనిపెట్టేశాను. మీరు నన్ను నమ్మి అపాయింట్మెంట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. వచ్చేస్తున్నాను సార్. నా తరపు నుంచి నీకు థ్యాంక్స్ లక్ష్మి. నీ తరపు నుంచి నాకు నో మెన్షన్. కమిషనర్ గారు, సర్కస్ లో జంతువులతో పాటు ఒక జోకర్ కూడా ఉంటాడు. అలాంటి వాడు సార్ వీడు. అంటే ఆడి మనిషి మనం అంతా జంతువులని మా చీకర ఉద్దేశం సార్. అలాంటి సిక్కోలు కామెడీ పీస్ తో టైం వేస్ట్ సార్ మనకి. అతను కామెడీ పీస్ అని నువ్వు ట్రాజెడీ ఫేస్ తో చెప్తావేంటి? హలో సార్, సర్కస్ లో ట్రైనింగ్ అయిన యానిమల్స్ ని ఆడిస్తాడు ఆ జోకరు. సొసైటీలో మనిషి ముసుగులో ఉన్న వైల్డ్ యానిమల్స్ ని గుర్తిస్తాడు ఈ జోకర్. మీరు పొగట్టి పొమ్మన్నా పగట్టిన పాములా కేసు వదలని చెప్పేస్తారు. మీరు ఇది సాధారణ హత్య కాదని, దాని వెనుకో సీక్రెట్ కోణం ఉందని, దానివల్ల ఎంతో మంది బలైపోతారని, ఆ విషయం మేరీకి తెలిసినందుకే దారుణంగా చంపేశారని చెప్పను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నమ్మితే నిజమో, ఒప్పుకుంటే వాస్తవమో. ఆ రెండు ఒకటే కదా. అది తెలిసిన పోయి, కానీ ముగ్గుపడి తనకు అర్థం కాదు కదా. ఈ హత్య చేసింది నాను పోలీస్ స్టేషన్ లో చూపించని 8వ మొక్క. వీడా? వీడా? నమస్కారం. ఈడే ఈ కొంగ తలకాయ హంతకుడు. సెల్యూట్. బాయ్ బాయ్. వీడి పేరు యాప్పిందలి ఈరబాబు. వీడు చిన్నప్పుడే ఆడి స్నేహితుడిని పెన్సిల్ తో గొంతులో పొడిచి చంపేసినాడు. అప్పటి కాడ నుంచి స్టార్ట్ అయింది ఇది ప్రస్థానం. ఏ ప్రస్థానం? పీకల కోసే ప్రస్థానం. మందేయడం, బిర్యానీ మెక్కడం, గంజాయి కాల్చడం, ఎంజాయ్ చేయడం, ఇదే జీవితం. ఆ రోజు ఝాన్సీని మేరీ కొట్టినప్పుడు స్పృహ తప్పి పడిపోనాది. అక్కడే కాసు కూర్చున్న యాప్పిందుల ఈరబాబు గారు జల్లసేప ములతో మేరీని అక్కడి నుంచి స్కూటర్ మీద పారిపోతూ ఆ శిలక్ గుద్దు చిట్టుబాబు గారి బండిని గుద్దేసి గొడవ పడి ఆడి బైక్ ని తగలెట్టేసినాడు. అప్పుడు ఈ సేతురాజ్ వచ్చి అప్పుడే రోడ్ల మీదకి వచ్చేసారా, అక్కడెక్కడో పెరంబదూరులో రాజీవ్ గాంధీ గారి దుర్ఘటన వల్ల ఈ సంఘటన జరిగినది అనుకుని అది ఇద్దరిని తీసుకెళ్లి తేలిట్టినాడు. అంటే హత్య జరిగిన 30 గంటలోపే హంతకుని అట్టేసుకున్నాడు. కానీ అబ్బాబ్బాబ్బా ఆ విషయం ఈ ముగ్గు పుట్టకు తెలీదు. పరమవీర్ చక్ర ఇచ్చే పోలీసులకు పరమవీర్ చక్ర ఎవరు కదా తెలిసేరా రక్షక పట్టుకిస్తారని. పాప మీ ముగ్గుబుడు తలకే గోరు సెల్లో నా హంతకుడు ముందే ఫోన్ చేసి హంతకుడు దొరికినాడా అడుగుతా ఉంటే సిగ్గు లేదంటయ్యా నీకు? నన్ను బాత్రూమ్ లో తప్ప ఇక్కడ సిగ్గుపడింది సార్. ఈ పని నీ వల్ల కాకపోతే అక్కడి నుంచి దొబ్బై. ఆడేమో ఈయన మోకాన్ని మాడుగుల హల్వా చూసినట్టు చూసి ఏ కిల్లో నవ్వుకునేవాడు. అసలు ఆ అమ్మాయికి తెలిసిన నిజం ఏంటి? వాళ్ళిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? వీడు కేవలం పాత్రధారే సార్. వీడి వెనకాలంలో సూత్రధారి ఎవరో తెలిసినేటి. ఈడే పసుపులేటి బాలకృష్ణ అలియాస్ బాలు. ఈ బాలు గారికి కోయట వెళ్ళాలని కోరిక ఉంది. ఈ పని చేస్తే తీసుకెళ్తారని ఆఫర్ ఉంది. ఆ ఆఫర్కి పడిపోయాడు తొత్తుకొడుకు. ఎస్టీడీ బతుకొచ్చిన ఒక కస్టమర్ ద్వారా ఆ ఈరబాబు గారి గురించి తెలుసుకుని ఆయన కలిసినట్టు. బీచ్ లో బుద్ధుడు బొమ్మ దగ్గర రాత్రి 12ంటికి నా బ్రహ్మపత్రి చేస్తా. నువ్వు కేక్ కోసుకో, నేను పేక్ కోస్తా. అసలు వీడికి ఆఫర్ ఇచ్చింది ఎవరు? నా చెప్పరని తెలుసు కదేంటి మీకు? మీరు కూడా కొంపదీసి బాత్రూమ్ లో బట్టలు లేకుండా సిగ్గుపడతారేంటి? ఆ సూచించాలి దించండి. సూత్రుడు పెద్ద పాత్రధారి ఈరబాబు, సూత్రధారి బాలగడైతే దీని అనుకున్న కీలక కబడ్దారి ఎవడో తెలిసేటి. ఈ అమ్మాయ చాలా ఇన్నోసెంట్ లా ఉంది. దేశాన్ని ఒంగబెట్టే గల్ల పెట్లని ఇలా ఇన్నోసెంట్ గానే ఉంటాయి. పాపం అబ్బాయి బప్ప ఎంత ఇన్నోసెంట్ అంటే
వద్దినా వస్తున్నానమ్మా. ఎక్కడికి వస్తావు? నా నెత్తి మీదకా? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా వస్తువులేం ముట్టుకోద్దని? నా పౌడర్ మొత్తం వాడిపడ దొబ్బావు. పిల్లలేదో తెలియక తీసుంటారు. నీ పెంట మొహాలకు పౌడర్ అవసరం అసలు? నీ బాబు తెస్తున్నాడా లేక నీ మొగుడు కొనిస్తున్నాడా? ఇంకోసారి నా వస్తువులు ఏమైనా ముట్టుకున్నావనుకో చంపేస్తా చెప్తున్నా. ఏయ్, ఏంట్రా మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఎదురు రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి? దరిద్రపు మొహాలు వేసుకొని ఎదురొస్తున్నారు. డ్రాప్ చేయమంటావా? ఏ నువ్వు డ్రాప్ చేయకపోతే వెళ్ళడానికి నాకు దిక్కు లేదనుకుంటున్నావా? అయినా ఈ తుడిచే బిల్డప్ అయినా లేకపోతే కిరాయికి తిప్పేదేమన్నా ఉందా? అదేంటి మాట్లాడేసావు? నాన్న చేసిన అప్పులని దీని మీదకి తీరుస్తున్నాను. అబ్బచ్చా, మాకు లేవా బాధ్యతలు? మేమేం పని చేయట్లేదా? తినేదంతా నా తిండి, బతికేదంతా నా జీతంతోనే, పైకి ఏదో బిల్డప్లు. ఎప్పటికి పోతుందో ఈ దరిద్రం అంతా. బ్రహ్మ, వెళ్దామా? వెళ్దాం. వినేసిందా ఏంటి? భ్రమకి మీరే ప్రాణ చిత్రాలు కదా, తను చంపడం ఏంటి? చిన్నప్పటి నుంచి నన్ను సూత్తున్నావు తెలుసుగా నా చెప్పనని. బేమాల నాయన బండారు పాపరం వడ్డీ వ్యాపారం చేసేవాడు. చిన్నప్పటి నుంచి పిల్లల్ని చాలా గారాభంగా పెంచినాడు. నా నాన్న నాకు బొమ్మ ఇవ్వట్లేదు. ఇచ్చేయనన్నా, చెల్లెడుతుంది కదా. ఇందా చాక్లెట్ కొనుక్కోండి. చిన్నప్పటి నుంచి బొమ్మకి తెలియకుండానే డబ్బు మీద ఇష్టం ఏర్పడింది. ఒకరోజు బొమ్మల నాయన అప్పటిదాకా డబ్బులో పెరిగిన ఈ బెమ ఈ పేదరికాన్ని జీర్ణించుకోలేకపోనాది. మానసికంగా తనలో తెలియని మార్పు వచ్చినది. చిన్నప్పటి నుంచి డబ్బంటే పిచ్చి, సోకులంటే మోజు, అడ్డదారులు తొక్కైనా సరే డబ్బు సంపాదించాలనే కసి పెంచేసుకొని పెదబాల 6 లా అవపోసనం పట్టేసినది. ఎలాగైనా డబ్బు సంపాదించాలి. కానీ టైం కలిసి రాలేదు. గత్యంతరం లేక క్యాథరిన్ అనాథ ఆశ్రమంలో వాలంటీర్గా చేరినాడు. ఆ ఆశ్రమం శారీరక మానసిక వికలాంగులైన పేద పిల్లలతో మైకేల్ రాజ్ అనే ఫాదరు విదేశీ నిధులతో నడుపుతున్నాడు. అక్కడే బెమకి మేరీతో పరిచయం ఏర్పడినాడు. తక్కువ కాలంలోనే ఇద్దరు మంచి పేన స్నేహితులు అయిపోయినారు. అక్కడే డాక్టర్ గా చేస్తున్న పిఎస్ శాస్త్రితో లవ్ లో పడిపోయాడు. ఐఎమ్ శాస్త్రి. బ్రహ్మ, హౌ ఆర్ యు? ఐమ్ గుడ్, హౌ ఆర్ యు? అతన్ని చేసుకుంటే హ్యాపీగా సెటిల్ అవ్వచ్చని ప్రేమలో దించినది. బాగా డబ్బు సంపాదించాలి, విలాసవంతమైన జీవితం గడపాలని మనసులో కోరికని బయటెట్టినది. ఎలాగైనా సరే మనం ఫారెన్ లో సెటిల్ అయిపోవాలి. మేరీతో కలిసి జాలరిపేటల్లో మానసికంగా శారీరకంగా వికలాంగులైన పేద పిల్లని తీసుకొచ్చి ఆశ్రమంలో చేర్పించేది. చేసే పని ఇట్టం లేకపోయినా తప్పక చేసేది. ల్యాబ్లో అలా తీసుకొచ్చిన పిల్లలందరికీ వైద్య పరీక్షలు చేసేవారు. ఆరోగ్యంగా ఉంటారని కాదు, ఆరోగ్యంగా ఉన్నారా అని. ఇదంతా దేనికి? దీనంతటి కారణం బెమ న్యూస్ పేపర్ చదవడం. న్యూస్ పేపర్ చదవడమా? కాదు, వార్తాపత్రిక చదవడం. చెప్తుంటేను. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కే బెమకి న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంది. అందులో ఆర్టికల్ చదివినది, అది ఆమెను ఆకర్షించినది. శాస్త్రి, బ్రహ్మ, ఈ ఆర్టికల్ లో చూడ ఏముందో? కిడ్నీ మార్పిడి నిజమేనా? కరెక్టే బ్రహ్మ. ఇప్పుడు వైద్య రంగంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి బ్రహ్మ. దీనిని ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ప్రపంచంలో మొట్టమొదటిసారి కిడ్నీ మార్పిడి 1954లో చేసినారు. అయితే 1971 వరకు కూడా డాక్టర్ కి పేషెంట్ కి డోనర్ కి సరైన కమ్యూనికేషన్ లేక ఎన్నో ఆర్గాన్స్ నిరుపయోగం అయ్యేవి. అప్పుడే SEOPF అంటే సౌత్ ఈస్ట్ ఆర్గాన్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. మన దేశంలో మొట్టమొదటిసారిగా 1971లో తమిళనాడు CMC మెడికల్ కాలేజ్ లో కిడ్నీ మార్పిడి జరిగినది. డబ్బుండి ఆరోగ్యం లేని ధనవంతులు దీనికోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఈ ఆసక్తికరమైన ఇన్ఫర్మేషన్ భ్రమ నరనరాల్లో నింపేసుకుంది. బుర్ర నిండా విషపు ఆలోచనలు, బుర్ర నిండా తప్పుడు అన్వేషణలు. అప్పుడే, సరిగ్గా అప్పుడే ప్లీజ్ ఆశీర్వాదం, ఒక్క వారం రోజులు గడిపి నీ బాకీ మొత్తం తీర్చేస్తాను. నోర్మి, ఫండ్స్ అన్ని జల్సాలకి జనలా మింగేశావు. ఎలా తీరుస్తావు? నేను నమ్మను. అర్థం చేసుకో, చివరి అవకాశం, నన్ను నమ్ము. సరే, వారం రోజులు టైం ఇస్తున్నాను. డబ్బులు ఇవ్వలేదో నీ భాగవతం బయట పెడతాను. ఖబర్దార్ మైకల్ రాజ్. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. హల్లెలూయా. ప్రభు, నువ్వే కాపాడు.
ఇది చాలా పాపము తల్లి. ఇలా చేస్తే దేవుడు క్షమించడు. ఆహా, నువ్వు చేసే తప్పుడు పనులన్నీ మీ దేవుడు క్షమించట్లేదా? ఇది అంతే. పాపం చేసాక క్షమించి దేవుడా అని ఒక కొవ్వొత్తి వెలిగించావనుకో, అది కరిగేలోపు క్షమించేస్తాడు. మనలాంటి పాపాత్మలకున్న ధైర్యం అదొక్కటే కదా. నోరు మూసుకొని నేను చెప్పిన పని చేయి. కలకత్తాలో బెనర్జీ అనే ఒక కిడ్నీ బ్రోకర్ ఉన్నాడు, వాడికి ఎస్టీడీ కాల్ చేయి, విషయం అంతా నీకే అర్థమవుతుంది. ఈ కాలంలో సంజీవన్ లాంటి అద్భుతమైన వరం ఈ అవయవ మార్పిడి. పిల్లలకు చేయాల్సిన టెస్టులు చేసి శాంపిల్స్ తీసుకొని వాళ్ళకి కావలసిన గ్రూప్ ని క్రాస్ మ్యాచింగ్ చేస్తారు. ఇదంతా డాక్టర్ శాస్త్రి పర్యవేక్షణలో జరుగుతుంది. సెపరేట్ చేసిన రిపోర్ట్స్ ని బట్టి వాళ్ళకి కావలసిన సిన్నార్ని ఏర్చేస్తారు. కావాలనే పిల్లోడికి ఇంజెక్షన్ చేసి అస్వస్థకి గురిసేస్తారు. ఆడుకుందాం రారా. నేను రాలేనురా, నాకు బాగలేదు, నువ్వు వెళ్ళు. ఆ తర్వాత ఆ పిల్లోడి ఆరోగ్యం బాలేదని తల్లిదండ్రులను పిలిపిస్తారు. మెరుగైన వైద్యం కోసం కలకత్తా తీసుకెళ్లాలని వాళ్ళ అమాయకత్వాన్ని వాడుకుని వాళ్ళతోనే కలకత్తా పంపి అక్కడ వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్న హాస్పిటల్లో అప్పటికే కిడ్నీ కోసం ఏరుసొత్తున్న ధనిక పేషెంట్ కి గుట్టు సప్పుడు కాకుండా కిడ్నీ మార్పిడి చేసేస్తారు. తర్వాత ఆశ్రమంలోకి తీసుకొచ్చేస్తారు. బాబు లోపలికి తీసుకెళ్ళి మామూలుగా అన్ని బాగున్న అనాథ పిల్లల్ని వాడితే వీళ్ళ స్కామ్ బయటపడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇలా మానసిక శారీరక వికలాంగులైన పిల్లల్ని తీసుకుంటే ఏ రిస్క్ ఉండదని ఈ మార్గాన్ని ఎంచేసుకున్నారు. కిడ్నీ డొనేట్ చేసిన సిన్నారి ఒక కిడ్నీతో సహజంగా ఇన్ఫెక్షన్ సోకి నీరసించి చనిపోతారు. బాధపడకండి, మీ బాబుకి చిన్నప్పటి నుంచి జబ్బుంది కదా, ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయాడు. క్లాత్ ఉంచి మాత్రమే అంత్యక్రియలు చేయాలి. ఖర్చుల కోసం ఈ డబ్బు తీసుకోండి. వికలాంగులు అవ్వడం వల్ల సాధారణ మరణమే అనుకునే పోరాట సంఘాలు కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టేవి కాదు. ఈ ఒక్క పాయింటే వాళ్ళకి అక్షయ పాత్ర అయింది. కానీ ఒక రోజు అక్కడ ఏం జరుగుతుందో మేరీకి అర్థమైపోయినది. ఎలాగైనా ఈ సీక్రెట్ కోణాన్ని బయట పెట్టాలనుకుంది. వెంటనే ఆధారాల కోసం ఎతకడం మొదలెట్టినా. ప్లీజ్ బ్రహ్మ, అర్థం చేసుకో, ఇది చాలా రిస్క్. రిస్క్ తీసుకోకపోవడం కూడా పెద్ద రిస్కే శాస్త్రి, నువ్వే అర్థం చేసుకో. ఇది ఏబీ నెగిటివ్, చాలా రేర్ బ్లడ్ గ్రూప్, పైగా పెద్ద మొత్తంలో ఆఫర్ చేస్తున్నారు. అసలు నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు బ్రహ్మ. మనిషి సింగిల్ కిడ్నీతో జీవించగలడు, అందుకే ఇప్పటి వరకు సేఫ్ గేమ్ ఆడాం. ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే పేషెంట్ బ్రెయిన్ ని డెడ్ చేయాలి, చాలా రిస్క్. పక్కాగా దొరికేస్తాం. అత్యాశకు పోవద్దు బ్రహ్మ. ఏయ్, మనమేమైనా ఆరోగ్యంగా ఉన్న పిల్లల్ని చంపుతున్నామా ఏంటి? మనకి మానవత్వం మనసాక్షి ఉన్నాయి కదా కదా కదా. తలుంటే బుద్ధి ఉండదు, చెయ్యుంటే కాలుండదు. అరే, మేంద్రికాలు వద్దు మొర్రో అంటే కంటున్నారు. ఒక చికెన్ షాప్ లో తెగులొచ్చిన కోడిని కొనడానికే ఇష్టపడం, కూరగాయలో కూర్చుంటే తినడానికే ఒప్పుకోము. అలాంటిది వీళ్ళ వల్ల దేశానికి ఏంటి ఉపయోగం? ఈ పాపిని క్షమించు ప్రభువా. వరల్డ్ కప్ లో కప్పులు కొడతారా, ఒలింపిక్స్ లో మెడల్స్ తెస్తారా? అందుకే నేనేమంటున్నా అంటే ఇలాంటి వాళ్ళని కొంతమందినైనా తగ్గించి మన దేశభక్తిని చాటుకుందాం అంటున్నా. అలా పిచ్చిదానిలా మాట్లాడేసరికి డాక్టర్ వణికిపోనాడు, ఫాదర్ జడ్సిపోనాడు. బ్రహ్మా, 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 నాకు చాలా భయంగా ఉంది బ్రహ్మా. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. నువ్వు లేకపోతే నేను ఉండలేను శాస్త్రి, కానీ డబ్బు లేకపోతే అస్సలు ఉండలేను. ప్లీజ్ బంగారం, ఇదొక్కటి చేసేసి ఆపేద్దాం. సరే, నువ్వు ఇంట్లోనే ఉండు, నేనే వస్తాను, నీకు ఫోన్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ బ్రహ్మా. వీడిది నాది ఒకటే కథ. ఇదొక్క డీల్ సెట్ అయిందనుకో, మనం హ్యాపీగా ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు. హల్లెలూయా. ఆధారాలు సేకరించిన మేరీ 25/1991 క్యాలెండర్ తేదీన కంప్లైంట్ ఇవ్వాలి సార్. ఈ రోజు కుదరదమ్మా, రాజీవ్ గాంధీ గారు రేపు వస్తున్నారు, ఆ టెన్షన్ లో ఉన్నాం. రేపు సాయంత్రం వెళ్ళిపోతారు, మీరు ఎల్లుండి వచ్చేసేయండి. సార్ నేను చెప్పేది ఒకసారి వినండి సార్. చూడమ్మా, ఇప్పుడు తీసుకోలేము, బందోబస్తు టెన్షన్ లో ఉన్నాం, కొంచెం అర్థం చేసుకో ప్లీజ్. సార్ ఎల్లుండి చెప్పే మ్యాటర్ కాదు సార్ ఇది. అరే ఇరిటేట్ చేయకు. హలో సార్ చెప్పేది వినండి సార్. ఏ వద్దండు, చూడు అదేంటో. వస్తాను సార్. పేనుకి పత్తనం ఇస్తే తలంతా గొరిగిందట. అయినా ఈ
పొట్టిదానికి ఇదంతా అవసరమా? సర్లే, మనకి తెలిసిందన్న విషయం దానికి తెలియకూడదు. దానికి తెలిసాక బతికుండకూడదు. మేరీతో స్నేహం నటిస్తూ లోపల రగిలిపోయేది. అది గమనించడం కోసం మేరీ కూడా బెమతో తిరిగేది. అప్పుడే ఎప్పటి నుంచో లైటింగ్ కొడుతున్న బాలుగాడు బెమ దృష్టిలో పడినాడు. ఇంకంతే, మేరీని చంపడం కోసం ఆ బకరగాన్ని ఎరగా వేసింది. బీచ్కు రమ్మని ఒక పేమలేకి ఇసిరింది బెమ్మప్ప. ఇంతకీ బెమ్మప్ప ఫోన్లో మాట్లాడేది ఎవరితో తెలిసినా? శాస్త్రి, ఎందుకు నాన్న కంగారు పడుతున్నావు? నేను చూసుకుంటా అని చెప్పాను కదా. నాకెందుకో నువ్వు చేసేది కరెక్ట్ కాదనిపిస్తుంది. నాకు ఏదనిపిస్తే అదే కరెక్ట్. అన్నట్టు నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. మనం పిల్లల కిడ్నీలు ఇడ్లీలో అమ్మేస్తున్నామని ఆ మేరీకి తెలిసిపోయింది. హా? నేను చెప్తూనే ఉన్నా బ్రహ్మ, కొంప మునిగిపోతుందని. నువ్వే వినలేదు. మూసుకుంటావా? నేను చూసుకుంటా అని చెప్పాను కదా. బయట నా కోసం ఓ అమర ప్రేమికుడు ఎదురు చూస్తున్నాడు శాస్త్రి. నేనిప్పుడు అదే పనిలో ఉన్నా, దాన్ని లేపేసే పనిలో. బాలుగారితో బీచ్కి వెళ్ళినది. బర్త్డే అని చెప్పి ఆడ మోకాన ఆశా చాక్లెట్ ఇసిరింది. నా బర్త్డే రోజు కేక్ కట్ చేసి నాకు ఇష్టమైన వాళ్ళకి తినిపించాలని చిన్నప్పటి నుండి కోరిక. ఆడేమో బ్రిటానియా బిస్కెట్ల కరిగిపోనాడు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఈ రోజు రాత్రి 12 గంటలకు నువ్వు కేక్ కట్ చేస్తున్నావు. అమ్మా నాన్న నాకు నువ్వే అయినందుకు చాలా థ్యాంక్స్ బాలు. అప్పుడు సావు కబురు చల్లగా చెప్పింది బామ్మ. నీకు విషయం చెప్పాలి బాలు. ఏంటి? మా ఆశ్రమం నుంచి నన్ను లండన్లో ఉన్న మా హెడ్ ఆఫీస్కి పంపిస్తా అంటున్నారు. నాకేమో ఒక్కదాన్నే వెళ్ళాలని లేదు. నువ్వు వస్తే బాగున్ను అనిపిస్తుంది. నన్ను కూడా తీసుకెళ్లే అవకాశం ఉందా? ఎందుకు లేదు, ఉంది. నా భర్త అని చెప్పి తీసుకెళ్ళొచ్చు. ఆ పంచాయి బ్రహ్మ, నీకు పుణ్యం ఉంటుంది. ఫారెన్ వెళ్ళాలని నా కోరికను తీర్చిందని అవుతావు. తీసుకెళ్ళొచ్చు, కానీ దానికి ఒకళ్ళు అడ్డుపడుతున్నారు. ఎవరు? మేరీ. మీరెందుకు అడ్డుపడుతుంది? తనకు కూడా ఫారెన్ వెళ్ళాలని కోరిక. పాస్టర్ని కాకపడుతుంది. అది కానీ జరిగితే నీకే కాదు, నాకు కూడా అవకాశం ఉండదు. మేరీని ఒప్పిద్దాం. వినదు. మరి రేట్ చేద్దాం. తప్పిద్దాం. నా బర్త్డేని దాని డెత్ డే చేద్దాం. ఎలాగూ మనం లండన్ వెళ్ళిపోయాక ఎవడేం పీకలేడులే. బయట దేశం మీద ఉన్న కేజు బమ్మ మీద మోజున్న బాలుగాడు ఎస్టీడీ బూత్కొచ్చే కట్టమట ద్వారా ఈర్బాబు గారికి సుపారిచ్చినాడు. అసలు ఛాన్సీని వాడేయాలన్న దిక్కుమాల ప్లాన్ కూడా బమ్మప్పదే. బాలు, నీ డొక్కు బైక్ మీద ముగ్గురు వెళ్ళడం కష్టం గాని ఆ మార్వాడి దాని మారుతి కారు ఉంది కదా, దాన్ని వాడేద్దాం. ఝాన్సీ వచ్చినది. అక్క, బ్రహ్మకు ఒకసారి ఫోన్ చేస్తావా? మేరీపై పనికిమాల ప్రేమున్న ఝాన్సీ బంపర్ ఆఫర్ వచ్చిన సాంకలు గుద్దేసుకుని ఉచ్చులో పిచ్చుకైపోనాది. ఇందులో ఝాన్సీ పాత్ర పాపం కేవలం ఇడ్లీ పాత్ర. బెమ పుట్టినరోజుని మేరీ చనిపోయిన రోజుగా మార్చేసినాడు. ముందు మేరీ ఇంటికి వెళ్ళి బ్రహ్మ దగ్గరికి వెళ్ళమని చెప్పు, ఓకేనా? పద. నేను చెప్పిన పని ఏమైంది? ఈ పాటికి వచ్చేయాలి ఈరబాబు గారు. అనుకున్న ప్లాను, వేసుకున్న స్కెచ్ పక్కగా సింక్ లో అమలు చేసి మేరీని చంపేసినాడు. కానీ బర్త్డే పార్టీలోకి అనుకున్న అతిథిలాగా పట్నాయక్ వస్తాడని పాపం మన బమ్మ పూవించింది. అది సచ్చిందిరా. అతను చేసిన హడావిడికి బెమ లోపల రగిలిపోయాడు. పట్నాయక్ ద్వారా నిజం బయటకు ఎక్కడ పొక్కిపోద్దు అని అతని తలపై బలంగా మోదినాడు. ఏంటి అలా చూస్తున్నారు? వీడు కానీ బయటకు వెళ్తే మనం ముగ్గురు రిస్క్ లో పడిపోతాం. మీరీ చనిపోయాక వచ్చిన ముగ్గురు జాలర్లని ఈ కథలో ఆలయ కీచకుల స్టోరీ అల్లినది. ప్రపంచంలో అతిపెద్ద పాయిజన్ ఏంటో తెలుసా? సైనైడ్. కన్ఫ్యూషన్. ఒకవేళ డౌట్ వచ్చి పోలీసులు నిన్ను ప్రశ్నిస్తే నువ్వు ఆ పట్నాయక్ పేరువాడు, నేను
ఆ జాలర్లు వాడతా. ఇలా ప్రతి వ్యూహాన్ని పద్మ వ్యూహంలో రచించి మేరీని సంపేసినది ఈ భ్రమ అని పిలువబడే బండారు భ్రమరాంబ. ఇంకో విషయం ఏంటంటే నిజం తెలిసినందుకు శాస్త్రిని, కేసును డీల్ చేస్తున్నందుకు నన్ను కలిపి చంపేయాలనుకుని రౌడీల్ని పురమాయించి పంపింది కూడా ఈ బమే. ఆ కొడక ఇవాళ నీకు లాస్ట్ వర్కింగ్ డే జానకి కత్తందుకో. ఈయనేవాడు వెంకటపతి రాజు అయితే చెప్పేవాడు శల్పతిరావు అంట. అదేంట్రా ఆడి క్రికెటర్ ఈ డైరెక్టర్ కదా. అబ్బో ఇది మాత్రం బాగా తెలిసిపోనాది. 4 పంచులు నోటుతో మాత్రమే వేస్తాను, చేత్తో అయ్యాను, నాకు రాదు. ఆహా దానికి సపరేట్ సెటప్ పెట్టాను. ఎవరేంటి లేడీ సింగర్. ನಾನು చాలా టైర్డ్గున్నాను, నన్ను కేట్ అడక్క నాన్న చెప్పను. మాయా మాయా ఇదంతా ఎలా కనిపెట్టో చెప్పకుండా అలా వెళ్ళిపోతావు మాయా. చెప్పేస్తారు డిటెక్టివ్ సీక్రెట్స్ అని అప్పటికి చెప్పేస్తారు. మీ దగ్గర కేసు తీసుకున్నాక బీచ్లో కొబ్బరి సెట్ కాడు వారపత్రిక దొరికినది. ఆ వారపత్రిక మీద మేరీ తరచుగా హాబీగా రాసుకునే పద వినోదిని కనిపించినాను. అందులో పదం మీద మేరీ గోటి గుర్తు గుర్తించినాను. అది రక్తం మరుగుతూ ఉంది. ఆ పదం మహారాణా ప్రతాప్ సింగ్ వాహనం అని ఉంది. కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఆ రాణా ప్రతాప్ సింగ్ వాహనం గుర్రమని చదివిన. ఇంకా లోతుగా రీసెర్చ్ చేస్తే ఆ రాణా ప్రతాప్ సింగ్ వాహనం గుర్రమే, కానీ ఆ గుర్రానికి అతను ముద్దుగా పెట్టుకున్న పేరు చేతక్. చేతక్ చేతక్ చేతక్. అందుకే చేతక్ మీద వచ్చి మేరీని చంపుకుంటాడని ఫిక్స్ అయ్యాను. ఆ పదం పక్కన 678 అనే నంబర్ రాస్తుంది. ఈ కేసు కోసమని సిఐ దగ్గరికి వెళ్ళినప్పుడు స్టేషన్ బయట ఒక చేతక్ చూసినట్టు గుర్తు. అక్కడ క్లారిటీ వచ్చినది. ఫోన్లో మీరు, సెల్లో ఆ ఈరబాబు, బయట నంబర్ మ్యాచ్ అయిన చేతక్. ఎందుకైనా మంచిదని బయట చేతక్ మొత్తం ఎత్తినాను. అందులో ఒక బెత్తెడంత కాగితం ముక్క గమనించినాను. బీచ్లో నా బ్రహ్మ బర్త్డే చేస్తున్నావు. నువ్వు కేక్ కోసుకో, నేను పేక్ కోస్తా. ఆ కాగితాన్ని పరిశీలించి చూస్తే అందులో ఉంది అసలు కాక. వెంటనే బాగా ఎస్టీడీ బూత్కి వెళ్ళి అందులో కాల్ లిస్ట్ చెక్ చేశాను. బ్రహ్మ ఫోన్ మాట్లాడిన టైంను బట్టి నెంబర్ను బట్టి టెలిఫోన్ డైరెక్టరీలో శాస్త్రి అనే పేరు కనిపెట్టాను. శాస్త్రి అనే వాడి నెంబర్కి ఫోన్ చేశాను. హలో, మేరీని ఎందుకు చంపావురా శాస్త్రి? శాస్త్రి ద్వారా బొమ్మప్ప భాగవతం వాళ్ళ అన్నయ్య ద్వారా గతం తెలుసుకొని ఈ సిక్కుముడు ఇప్పినానని చెప్పను, కానీ ఒక్కటి మాత్రం చెప్తాను. ఏంటి అడగండి. ఏంటి 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 ఈ క్రైమ్ లో పాత్రధారి, సూత్రధారి, కపర్దారితో పాటు ఒక మాయదారి కూడా ఉన్నాడు. అతను ఎవరో కాదు, మన పోలీసుడే. ఆ కాకి నేనా? నీకంత సీన్ లేదురా. మొదటి కాలం నుంచి మీ మీద డౌట్ వచ్చినా మీరు ఆ కాకి కాదు. ఆ కాకి ఎవలంటే ఆ వెనకాలన్న బొత్తకాకి. బ్రహ్మ మేరీ స్టేషన్ కి వచ్చింది. తన దగ్గర ఆధారాలు ఏవో ఉన్నాయని సిఐ గారికి చెప్తుంది. రాజీవ్ గాంధీ గారి బందోబస్తు జంక్షన్ లో ఉండి మేరీని నాకు అప్ చెప్పారు. నీ అనుమానం నిజమైందమ్మా. ఇప్పుడు ఆధారాలన్నీ నా దగ్గరే ఉన్నాయి. మీకెవ్వులకి తెలియని విషయం ఏంటంటే ఈ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ జీవితంలో నా షర్మిలమ్మని, నా లోకనాథాన్ని, ఈ హోమ్స్ కి దూరం చేసింది కూడా ఈ బెమే. ఏమయ్యో అన్నం తిందుద్దా, తిను. ఏంటయ్యా అలాగున్నావు? అన్నం తినవేటి? నాకేటి వద్దే.
ఏంటైనది? చంపేస్తున్నారే అన్నం పుణ్యాలు కానీ పసిపానాలు చంపేస్తున్నారే. ఒరే పల్లకుండు, మనం ఏదో ఒక్కరోజు తోట పనికి వచ్చాము, వాళ్ళు కానీ విన్నారంటే? నాకేంటి అర్థం కావట్లేదే. ఓముగాడికి ఉత్తరం రాయాలి పెద్దాంది, మనకేం అచ్చరం మొక్క రాదు. అచ్చరం విలువ ఇప్పుడు తెలుస్తుంది. సుబ్బమ్మ అని ఏదో చిన్న వ్యాపారం మొదలు పెడితే ఈ కూలి వెదలకు తెలిసిపోయిందేంటి? సర్లే, మనకి తెలిసిందన్న విషయం వాళ్ళకి తెలియకూడదు. వాళ్ళకి తెలిసిన తర్వాత బ్రతికి ఉండకూడదు. ఏమైందమ్మా? నాకేమో అమ్మా నాన్న లేరండి. ఉన్న అన్న వదిన నరకం చూపిస్తున్నారు. ఈరోజు నా పుట్టినరోజు. సముద్రం ఒడ్డున కేక్ కట్ చేసి మా అమ్మ నాన్నకు తినిపించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని నా కోరిక. కానీ భలే గాని తల్లి, మేము లేవేట్ నీకు. మాకు కొడుకు తప్ప ఆడపిల్ల లేదు. నువ్వే మా బిడ్డవి. మేము చేస్తాం తల్లి నీ పుట్టినరోజు. మేం చేస్తాం తల్లి, మేం చేస్తాం. చాలా సంతోషంగా ఉంది అమ్మ నాన్న. థ్యాంక్ యూ మీ ఇద్దరికి. తను చేసే ఈ దారుణం ఎవరికి తెలిసినా బ్రహ్మరామ వాడే అస్త్రం. ఈ రోజు నా పుట్టినరోజు. సముద్రం ఒడ్డున కేక్ కట్ చేసి నాకు ఇష్టమైన వాళ్ళకి తినిపించాలని చిన్నప్పటి నుండి కోరిక. మీరు నాకు కేసు ఇచ్చాక బీచ్ లో దొరికిన కేక్ బాక్స్ బట్టి బేకరీ నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాను. అప్పుడు తెలిసింది ఆశ్రమం గురించి, ఫేక్ బర్త్డే పార్టీల గురించి, అక్కడ పనిచేసిన మా అమ్మ నాన్నల హత్య గురించి. మేరీతో పాటు అమాయకులైన మా అమ్మ నాన్నను చంపి నాకు తీరని అన్యాయం చేసింది భ్రమరాంబ. అమ్మ నాన్న కోరుకున్నట్టు పోలీసుని కాకపోయినా కనీసం డిటెక్టివ్ని అలా ఆశ తీర్చినాను సార్. అదృష్టమో దురదృష్టమో ఏ పేరు పెట్టాలో తెలియదు కానీ ఇంకో గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ కేసును వాళ్ళతోనే తెలిసినాను, వాళ్ళతోనే ముగించినాను. ఎవరు అన్నారు సార్ చనిపోయిన వాళ్ళు కనపడరని? దాల్చుకుంటే ప్రతి క్షణం పక్కనే ఉంటారు. ఏడాదికోసారి గుర్తు చేసుకుంటే అదిగో ఆ గోడ మీద ఉంటారు. సిఏ గారు, నాదో సీన్ విన్నపమండి. మా శ్రీకాకుళం వల్లనే కాదండి, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, ఏ యాస అయినా ఎగతాలు మాత్రం చేయకండి. మాకు వలసలు తప్ప ఏ కల్మసాలు తెలియదండి. ఉత్తరం తప్ప మాకే ఉత్తమాటలు రావండి. తూర్పు సైడ్ మన కింద చూపు చూడకండి. నీరు కూడా పల్లానికి చేరుతుంది, మర్చిపోకండి. నువ్వు మా బంగారు కొండవరా? నువ్వు మాత్రం కొండ సిల్వలే. ఒరేజంటే అలసిపోయినావు, గంజిగానే అమ్మలు కానీ తాగుతావేట్రా? నాకేడదు పోండే. నీతోనే కదా అది రండి.